చిన్న పొల్లగాండ్లు ఆటలు ఆడుకునేటప్పుడు తెలిసి తెలవక తీట తీట చేస్తుంటారు. చేతిలో ఏదుంటే దానితోని గోడల మీద గీక్కుంటూ పోతుంటారు. పట్నంలో ఉండేటి పొల్లగాండ్లైతే కార్ల మీద బండ్ల మీద గీతలు పెడుతుంటారు. పట్నంలో ఉన్న పల్లెలలో ఉన్న చిన్న పిల్లలే కదా, ఓ కాడ ఆగో అట్లా కార్లకు గీతలు పెట్టిర్రట. అట ఇంకా ఏమైందో మా వాళ్ళే చెప్తారు. నూరి తిన్న కుక్క తినిపోతే కన్న కుక్కను కట్టేసి కొట్టినట్టే ఉన్నది. పోండ్రి హన్మకొండ జిల్లాలున్న సుబేదారి పోలీసు వాళ్ళ పనితనం. ఆడుకుంటా తెలిసో తెలవకనో కారు మీద గీతలు గీసిలని బుడ్డ పొల్లగాళ్ళ మీద కేసులు రాసిలాట, ఎఫ్ఐఆర్ కూడా చేసిలాట. అంతేకాదు తెలిసి తెలవక పొల్లగాళ్ళు చేసిన తప్పులకు అవ్వయ్యల్ని తిప్పల పెడుతులాట. అంటే వాళ్ళ మీద కూడా కేసులు రాస్తున్నారు కావచ్చు మరి. అంతేనానే అన్నా? కాంప్రమైజ్ వేలో డిస్కషన్ చేయడం జరిగింది, కానీ కాంప్రమైజ్ వేలో డిస్కషన్కు ఆ కంప్లైంట్ దారి వినలేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళను నేను జువెనల్ జైల్లో పెట్టడానికి నేను నిర్ణయించుకున్నా. ఆ పరిస్థితులనే ముందుకెళ్తానని చెప్పి ఆయన కంప్లైంట్ ఎస్ఐకి సిఐకి కంప్లైంట్ చేసిరు. సిఐ గారు కాల్ చేసి వాళ్ళ పిల్లలందరినీ తీసుకొని రావాలి, వాళ్ళ స్కూల్ సర్టిఫికెట్లు తీసుకొని మాకు ప్రొడ్యూస్ చేయాలని రోజు మాకు కాల్ చేయడం జరుగుతూ ఉంది. ఆగో ఇన్నది కదా, 3-4 నెలల కింద తెలిసి తెలవక గీతలు గీస్తే ఇప్పుడు కేసులు పెట్టిలాట పోలీసు వాళ్ళు. అంతటితో నాగిలా అంటే అది లేదు, పొల్లగాళ్ళను వాళ్ళు చదువుకునేటి సర్టిఫికేట్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు రావాలని పోలీసు వాళ్ళు తిప్పల పెడుతులాట. ఇంకో ముచ్చట ఏందంటే ఒక పోలీసు పెద్ద సారే కావాలని ఇట తిప్పల పెడుతులు అనేది అక్కడ వాళ్ళు అంటున్న ముచ్చట. ఏదో సామెతుండే కదా, పటేలు పట్టువారి నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్టులా చూస్తా అన్నట్టు. పసి పొల్లగాళ్ళ మీదేంది మీ పనితనం అనుకుంటా మస్తు తిట్టిపోస్తున్నారు అక్కడి పబ్లిక్. మరి చూడాలకి పంచాయతీని వరంగల్ జిల్లా పెద్ద పోలీసార్లు ఎట్ట తీర్మానం చేస్తారు ఏంది అనేది. కానీ భలే బాత్కనోళ్ళు ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు మాత్రం.